నాగేంద్ర గారు ఆఫ్టర్ లాంగ్ టైం చాలా రోజుల తర్వాత విజయం అయిన తర్వాత మళ్ళీ ఈ రోజు కనిపించారు. ఏంటి ఆ విజయోత్సవాల్లో ఉన్నారా లేకపోతే ఏమైనా అంశాలు ఉన్నాయా? అసలు ఏం జరుగుతుంది ఏపీలోని? సార్ ముందుగా 99 టీవీ ఛానల్ ద్వారా వర్మ గారు మీకు మా సీనన్నకు పాపం ఆయన ఇంకా చాలా ఓపికతో అదే టెంపోతో ఉన్నాడు. అలాగే పెద్దలు బాలకోటయ్య గారి అంటే నా తెలుగుదేశం పార్టీ మాట్లాడిన సార్కు అందరికి కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇంకా గట్టిగా అరిచి అంటే సీనన్న ఒక మాట అన్నాడు. ఆయన నాకు తెలిసి లెక్చరర్ చదువు చెప్పి చాలా మంచి మాట. అధికార మతంతో మా వాళ్ళు కూలదోచారు. దేని సార్? ప్రజావేదిక. అసలు ప్రజావేదిక అంటే చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? అక్కడ కూర్చొని పబ్జీ ఆడుకుంటా ఉన్నాడు ఆ రోజు? లేదు కదా. 10 మంది ప్రజల సమస్యలు వస్తే తీసుకుంటా ఉన్నాడు పేపర్. నీకు ఇష్టం లేదు కూల్చావు. మోరడు దూరంలో బారడు దూరంలో ఆయన ఇల్లు ఉంది. ఇది కూల్చిన వాడివి, అది ఎందుకు కూల్చలేదు? ఇప్పుడు ఏం చెప్తున్నారంటే అది ఫలానా వాళ్ళది, ఫలానా వాళ్ళది, ఫలానా గుడ్డి గుర్రాలకు పళ్ళు దోముతా ఉన్నారా ఏంటో అంటే ఈ కామెడీ అంతా మాట్లాడుతున్నారు. అప్పుడే నేనేమంటున్నానంటే ఇక్కడ అది ఇరిగేషన్ అయినప్పుడు ఇది ప్రజావేదిక మీకు తప్పని కూల్చినప్పుడు మీరు ఇల్లు ఎందుకు కూల్చలా? ఎవరు ప్రభుత్వంలో ఉండింది? మీరే కదా. మీకు అన్యాయం అనిపించినప్పుడు కూల్చి ఉండాల్సి ఉంది. మీ కూల్చడాలు, మీ అక్రమ అరెస్టులు, మీ అవినీతి మాటలు, వ్యక్తిత్వ హననాలు, వాళ్ళ అంటే నాయకుల యొక్క వ్యక్తిగత విషయాలు లేకొచ్చి వాళ్ళ భార్యలు వాళ్ళ బిడ్డలను మాట్లాడితే మళ్ళీ మీరు నోరెత్తకుండా, మరి మీరు ఎట్టెత్తున్నారో నాకు తెలియదు సార్ నిజంగా. మళ్ళీ మీరు నోరెత్తకుండా గుడ్డలిప్పి నడి వీధిలో నిలబెట్టినటువంటి అంటే గాడిదలు ఊరేగించినట్టు ఊరేగించినారు ప్రజలు. ఎందుకంటే ఆయన మాట్లాడేటప్పుడు ఒక 10 సార్లు ప్రజలు ప్రజలు ప్రజలు. ఇప్పుడు ఇచ్చిన తీర్పు ఎవరండి? ప్రజలు కదా. అంటే వైనాట్ 175 అంటే అది దీంట్లో ఒక 11 ఇచ్చి మీకు ఎవరు నేను నాకు మెసేజ్ పెడుతున్నాడు ఇప్పుడు వర్మ గారు, దాంట్లో మీరు ఉన్నారన్నా, ఎందుకు వాళ్ళు ఎట్టా అసెంబ్లీకి రాలో, ఒకవేళ అవసరం అయితే గవర్నమెంట్ నుంచి ఒక షేర్ ఆటో సరిపోతుంది వాళ్ళకు ఎందుకు అని. ఇలాంటి అవమానం ప్రజాస్వామ్య దేశంలో, ఇలాంటి అవమానాలు, వ్యక్తిగత జీవితాలు అంటే మీ దగ్గర ఉన్నటువంటి మంత్రుల్లో వర్మ గారు నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే బాలకోట సార్ ఇక్కడ నేను ఛాలెంజ్ చేసినాను. చాలా మంది వెంకటరెడ్డి కావచ్చు, ఎవరు వైసీపీ వాళ్ళతో ఏమని, మళ్ళీ ఇలాంటి భాష మాట్లాడే వ్యక్తి ఒక్క మంత్రి గెలిచినా నేను మీ ముందు తలంచుతా, ప్రజల సాక్షిగా చెప్తున్నాను అని ఛాలెంజ్ చేశాను. ఈరోజు ఒక్కరు కూడా అసెంబ్లీ గేటు తాకని వాళ్ళు ఏ గేట్ వెనకలు ఉన్నారో మాకు తెలియదు. ఆయన గేటు తాకనేమో, ఆయన ముందు వీళ్ళంతా భజన పరులు అని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే తెలుసుకుంటున్నాడు. అంటే